హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు, తల్లి గర్భంలో 9 నెలలు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనుషులందరూ ఒకే రకంగా జన్మించినా అందరి జీవితం ఒక రకంగా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అంతేకాదు, ప్రతి జీవి ఒక రకంగా ఉండదు. అసలు జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు? ఆ జీవి అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? జీవుడు వాసనలు ఎలా తగిలించుకుంటాడు? ఈ విషయం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి? పండితులు ఏమంటున్నారు? జీవి ప్రవర్తన వెనుక ఆధ్యాత్మిక రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి జీవి కూడా తల్లి గర్భం నుంచి జన్మిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ జీవుడు తల్లి గర్భంలోకి ఎలా చేరుతాడనే విషయం గురించి పురాణాల్లో స్పష్టంగా ఋషులు పేర్కొన్నారు. జీవుడు గత జన్మల వాసనల ప్రకారం ఏ జీవి దేహంలోకి వెళ్ళాలి అనే విధంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. జీవుడు తన తండ్రి తినే ఆహారం ద్వారా అతని శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత శుక్రకణం ద్వారా తల్లి గర్భంలోకి చేరి అక్కడ 9 నెలల పాటు అక్కడే గత జన్మల వాసనలు నెమరు వేసుకుంటూ పెరిగి ఆ తరువాత ఈ లోకంలోకి వస్తాడు. పుట్టినప్పుడు అతనికి ఈ జన్మలోని సంబంధాల గురించి ఎలాంటి జ్ఞాపకము ఉండదు. కానీ భూమిపైకి వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా రాడు. గత జన్మల సంస్కారాలు, వాసనలు సూక్ష్మ రూపంలో అతనిలో ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పుట్టిన తరువాత జీవుడు చూసే దృశ్యాలు, వినే మాటలు, తినే ఆహారం, చేసే పనులు, కలిసే మనుషులు, అనుభవించే సుఖదుఖాలు అన్నీ మనసులో ముద్రలు వేస్తాయి. ఆ ముద్రలే సంస్కారాలుగా మారతాయి. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం వలన అది మమకారంగా మారుతుంది. ఆ మమకారం బలపడితే అదే వాసన అవుతుంది. ఈ వాసనే మరణం తర్వాత కూడా జీవునితో పాటు కొనసాగుతుంది. ఉదాహరణకు, ఒక దంపతులు ప్రేమతో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి భార్య గర్భవతి అయిందని తెలిసింది. అప్పటి వరకు కేవలం భర్త, భార్య మాత్రమే ఉన్నారు. గర్భం ఉందని తెలిసిన క్షణం నుండి ఇంకా పుట్టని బిడ్డపై ప్రేమ మొదలవుతుంది. నెలలు గడిచే కొద్దీ ఆ ప్రేమ పెరుగుతుంది. బిడ్డ పుట్టిన తరువాత ఆ ప్రేమ మరింత బలపడుతుంది. బిడ్డ నడవటం, మాట్లాడటం, చదవటం, ఎదగటం, ఇలా ప్రతి దశలో తల్లిదండ్రుల మమకారం పెరుగుతూనే ఉంటుంది. ఈ ప్రేమ జీవితాంతం కొనసాగుతుంది. మరణ సమయంలో కూడా మనసు అదే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ మమకారం వాసనగా జీవునితో పాటు ఉంటుంది. అందువల్ల ఆ జీవుడు ఆ బంధాన్ని వెంటనే విడిచిపెట్టలేడు. ఇదే భావాన్ని భగవద్గీతలో కూడా అంత్యకాలంలో ఏ భావంతో శరీరాన్ని విడిచిపెడతాడో ఆ భావానికే సంబంధించిన గతి పొందుతాడు అని వివరిస్తుంది. ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. జీవితమంతా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని నా డబ్బు, నా సంపద అనే భావంతో జీవించిన వ్యక్తి మరణ సమయంలో కూడా అదే ఆలోచనలో ఉంటే ఆ ధనాసక్తి వాసనగా కొనసాగుతుంది. ఆస్తి విషయంలో కూడా అలాగే. ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ భూమి నాది అనే భావం ఎంత బలంగా ఉంటే అంత బలమైన మమకారం ఏర్పడుతుంది. శరీరం పోయినా ఆ భావన వెంటనే పోదు అని వేదాంతం చెప్తుంది. అధికారం, ప్రేమ, పేరు, కీర్తి, పదవి, కుటుంబం, స్నేహితులు, శత్రుత్వం, కోపం, కామం, లోభం ఏది ఎక్కువగా మనసులో నిలిచిపోతుందో అదే వాసనగా మారుతుంది. చిన్నప్పటి నుంచి సంగీతంపై ప్రేమ పెంచుకున్న వ్యక్తికి సంగీతం వాసన బలంగా ఉంటుంది. ఎప్పుడు దైవస్మరణ చేసే భక్తునికి భక్తి వాసన ఏర్పడుతుంది. మద్యానికి బానిసైన వాడికి ఆ వ్యసన వాసన కొనసాగుతుంది. సేవాభావంతో జీవించిన వాడికి దయ, కరుణ వాసనలు బలపడతాయి. ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేవాడికి సేవా సంస్కారం కొనసాగుతుంది. ఎప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నవాడికి జ్ఞానవాసన పెరుగుతుంది. భోగాలపైన మనసు నిలిపిన వాడికి భోగవాసన బలపడుతుంది. అందుకే వస్తువులను ఉపయోగించాలి కానీ వాటి పట్ల బంధం పెంచుకోకూడదు. కుటుంబాన్ని ప్రేమించాలి కానీ అది బంధంగా మారకూడదు. ధనాన్ని సంపాదించాలి కానీ ధనదాసుడిగా మారకూడదు. ఆస్తిని కాపాడాలి కానీ ఇదే నేను అనే అహంకారం పెంచుకోకూడదు. ఒక గుడ్డ ముక్కలో ఎండిపోయిన చేపలను మూటకట్టి ఓ 4 రోజులు ఉంచండి. ఆ తర్వాత ఎండు చేపల్ని ఆ గుడ్డ నుంచి తీసివేయండి. ఆ వాసన కొన్ని రోజులు అలాగే ఉంటుంది. ఆ గుడ్డ ముక్కకు ఎంత ఉతికినా ఆ చేపల వాసన పోదు. చాలా రోజులకు ఆ వాసన పోతుంది. శుభ్రం చేయగా అది పోతుంది. మరి జీవుడు కొన్ని కోట్ల జన్మల నుండి ఈ దేహాన్ని పొందుతూ, విడిచిపెడుతూ, ఎన్నో జన్మలు ఎత్తుతూ, తిరుగుతూ ఉంటాడు. అంత తొందరగా ఈ దేహవాసన జీవుడికి పోతుందా?
జీవుడికి దేహవాసన పోవాలి అంటే ఎన్ని రోజులు శుభ్రం చేయాలి? శుభ్రం పరిచే వస్తువు ఏది? అదే భగవద్గీత, పురాణాలు, వేదములు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం అలవాటు చేసుకోవాలి. మమకారం ఎంత తక్కువగా ఉంటే మనసు అంత స్వేచ్ఛగా ఉంటుంది. మనసు ఎంత నిర్మలంగా ఉంటే వాసనలు అంత క్షీణిస్తాయి. వాసనలు క్షీణించినప్పుడు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందే మార్గం సులభమవుతుంది. అందువల్ల ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి. నేను ఏం తీసుకెళ్తాను? శరీరాన్ని కాదు, ధనాన్ని కాదు, ఆస్తిని కాదు, బంధువులను కాదు. తనతో వెళ్లేది తాను పెంచుకున్న సంస్కారాలు, వాసనలు మాత్రమే అని వేదాంతం బోధిస్తుంది. కాబట్టి ప్రేమను పవిత్రంగా ఉంచాలి. కర్తవ్యాన్ని నిష్కమంగా చేయాలి. మమకారాన్ని తగ్గించాలి. దైవస్మరణ పెంచాలి. అప్పుడు వాసనలు క్రమంగా క్షీణించి జీవుడు పరమశాంతి వైపు పయనిస్తాడు. మరిన్ని మంచి విషయాలతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.